నేను గతంలో కూడా చెప్పాను. ఒక వ్యక్తి జుట్టు బాగా పెరిగుంటే ఆ వ్యక్తి గొప్ప సాధకుడు అని మాత్రం అనుకోకండి. అలాంటి వాళ్ళు వారణాసిలో చాలా మందుంటారు. మనకి చాలా చోట్ల చాలామంది ఉదహరించారు. వారణాసిలో జరిగేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, మన వాళ్ళు ఎలా మోసపోతారు అని. అది కూడా వాస్తవం. అది ఈ శాస్త్రాలకు కూడా వర్తించబడుతుందనమాట. ఇది నేర్పుతాం, అది నేర్పుతాం అని చెప్పేసి వాళ్ళని పూర్తిగా క్షవరం చేస్తూ ఉంటారు కాశీలో. అలా కాకుండా మనం ఎవరినైతే ఆశ్రయించామో వాళ్ళు చక్కటి మార్గాన్ని మనకు నేర్పిస్తూ, ముందు వాళ్ళు మనల్ని నమ్మాలి కదా, కొంత సమయం తీసుకుంటారు. మనం ఓపికగా వాళ్ళ దగ్గర ఉండగలిగితే కనుక కాశీలో దొరకనటువంటి శాస్త్రం లేదు. అదొక నిఘంటు అనమాట. కాశీ క్షేత్రం అని శాస్త్ర నిఘంటు. అందుచేతను ఎవరైతే కాశీలో సాధనలకు వెళుతూ ఉంటారో వాళ్ళు రాత్రి పూట, ఉదయం కన్నా రాత్రి పూట జపానికి గంగా తీరాన్ని ఎంచుకుని చక్కగా అక్కడ సాధన చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. అది ఏ సంప్రదాయం అయినా, ఏ మంత్రమైనా కాశీలో చేసుకోవచ్చు.